మిత్రులారా నమస్తే. ఈ వీకెండ్ మీకు ఒక మంచి సినిమా పరిచయం చేస్తానండి. హాయిగా ఇంటిల్లిపాది కూర్చొని చూసేయండి. వినోదంతో పాటు కొద్దో గొప్ప జ్ఞానము, కొంత ఉపదేశం కూడా లభిస్తుంది ఈ సినిమా ద్వారా. ఎందుకంటే మంచి సినిమాలు ఎప్పుడూ దొరకవు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, చాలా రేరుగా వస్తూ ఉంటాయి. ఈ మధ్య మనం థియేటర్స్ కూడా రెగ్యులర్గా వెళ్ళి చూడడం మానేసాం కాబట్టి, ఓటీటీల్లో వచ్చే వరకు ఎదురు చూస్తున్నాం కాబట్టి సినిమాలు కూడా చాలా త్వరగానే ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అని చెప్పేసి ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ సినిమా తాయి కెళవి. కెజవి అని స్పెల్లింగ్ ఉంటుంది. తాయి కెళవి తమిళ మూవీ. యాక్ట్రెస్ రాధిక అద్భుతం అంటే అద్భుతాతి అద్భుత అని అనాలన్నమాట. అంత గొప్పగా నటించింది. బహుశా ఈ సంవత్సరం ఆమెకు ఉత్తమ నటి అవార్డు కూడా ఈ చిత్రంతో రావచ్చు. ఈ చిత్రానికి కూడా గొప్ప అవార్డులు రావచ్చు. తాయి కెళవి ఇది ఫిబ్రవరిలో థియేటర్స్లో వచ్చింది, ఫిబ్రవరి 27న. మొన్న 10th ఏప్రిల్న ఓటీటీలోకి వచ్చింది. జియో హాట్స్టార్లో ఉందండి ఈ సినిమా. తప్పనిసరిగా చూడండి. రాధిక కోసం చూడండి. అలాగే రాధిక సెంటర్ స్టేజ్లో ఉన్నటువంటి, మొత్తం కేంద్ర స్థానంలో రాధిక ఉన్నటువంటి ఈ సినిమాలో రాధిక చాలా తక్కువ కనిపిస్తుంది. అదేమిటని మీరు అనుకోవచ్చు. సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. చివరిలో ఒక 10 నిమిషాలు, చివరి ఒక 10 నిమిషాలు అట్లా కనిపిస్తుంది. మధ్య మధ్యలో ఉన్నా సరే ఆమె పాత్ర తక్కువ ఉంటుంది. కానీ మొత్తం సినిమానంతా కూడా పరిపాలించింది ఆమె. ఆ సినిమాని పరిపాలించడమే కాదు, ఆ సినిమా చూసిన తర్వాత మన హృదయాల్లో కూడా ఆమె కూర్చుంటుందన్నమాట. కొన్ని శాసనాలు చేస్తుంది, కొన్నిసార్లు భయపడుతుంది, కొన్నిసార్లు మనల్ని ఆదేశిస్తుంది, కొన్నిసార్లు నవ్విస్తుంది, కొన్నిసార్లు ఏడిపిస్తుంది. ఈ సినిమాలో కథ సింపుల్గా మీకు చెప్తాను. ఎందుకంటే ఈ సినిమాను తీసినటువంటి డైరెక్టరు శివకుమార్ మురుగేషన్ తొలిసారి డైరెక్ట్ చేసినటువంటి సినిమా అన్నమాట ఇది. తమిళంలో, తెలుగులో ఉంది, చెప్పడం మర్చిపోయాను. జియో హాట్స్టార్లో తెలుగు డబ్డ్ వెర్షన్ ఉంది, చూడండి. కథ ఏమిటయా అంటే, ఈ పౌనుతాయి అని అంటారు. ఈమె కడుపట్టి గ్రామం, తమిళనాడులో కడుపట్టి విలేజ్. ఆ విలేజ్లో ఉంటుంది. పెద్ద ఆవిడ, భర్త లేడు, 3 కొడుకులు వదిలేసి ఎటో పోయారు. వాళ్ళు అంతంత మాత్రం బతికే ఆటో డ్రైవర్ ఒకడు, పువ్వులు అమ్ముకునేడు వాడు ఒకడు, సౌండ్ టెక్నీషియన్ ఒకడు. సో వాళ్ళు ఈవిడిని వదిలేసిపోయారు. కూతురు ఉంది, కూతుర్ని కూడా కట్టుకున్నవాడు వదిలేసిపోయాడు. కూతుర్ని తన దగ్గరే పెట్టుకుంది. మనవడు కూడా ఉంటాడు దగ్గరే. ఆమె టెర్రర్. ఊళ్ళో బయటికి వచ్చిందంటే రోడ్డు మీద కూర్చున్న వాళ్ళు కానీ, ఇళ్ల ముందు ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరూ పరుగులు పెట్టాల్సింది లోపలికి. ఎందుకంటే ఆ ఊళ్ళో అందరూ కూడా ఆమె దగ్గర ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమయంలో కొంత డబ్బు అప్పు తీసుకుని ఉంటారు, లేదా చిట్టి కట్టి ఉంటారు, ఏదో చేసి ఉంటారు. సో ఆమె ముక్కు పిండి వసూలు చేస్తుంది. ఆమె కనపడితే చాలు టెర్రర్ ఊళ్ళో అందరికీ. సో ఆమెను బిగినింగ్లో మనకి చూపించినటువంటి విధానంతో ఆమె అబ్బో అయ్యి బాబో ఇది మంచి విలన్ క్యారెక్టర్లా ఉంది ఈ రాధిక ఇందులో అని అనుకుంటాం అన్నమాట. సో మొత్తం ఇంట్లోనూ బయట అందరికీ కూడా అంత విలన్లా ఉన్నటువంటి ఆ పౌనుతాయి అనేటటువంటి ఈ రాధిక క్యారెక్టర్, ఆ ముసలామె ఉందే, ఆమె సినిమా చివరికి వచ్చేసరికి మొత్తం ఈ నారీ లోకానికి అంతటికీ కూడా, సరే పురుష ప్రపంచానికి సరే నారీ లోకానికి అంతటికీ కూడా, మహిళా లోకానికి అంతటికీ కూడా ఒక మణిపూస లాంటి సందేశం ఇచ్చిందండి. ఆడది స్వయం ప్రతిపత్తితో ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, చదువుకోవాలి, తన కాళ్ళ మీద తాను నిలబడాలి, డబ్బులు కొద్దో గొప్ప కూడబెట్టాలి, పొదుపు చేసుకోవాలి, నిన్ను నువ్వు నిలబెట్టుకోవాలి, నీ ఫ్యామిలీని నిలబెట్టుకోవాలి, స్త్రీ స్వతంత్రంగా ఉంటేనే ఫ్యామిలీ నిలబడుతుంది, లేకపోతే లేదు అనే ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి గొప్ప సందేశాత్మకమైనటువంటి క్యారెక్టర్గా రాధిక క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంటుందన్నమాట. సినిమా కథలోకి వెళ్తే సింపుల్గా అంత భయంకరమైనటువంటి విలన్లా ఉన్నటువంటి ఈమె మంచం పడుతుంది,
జబ్బు పడుతుంది, ఇక చనిపోతుందని చెప్పి కూతురు పాపం కొడుకుని పెట్టుకుని తల్లి దగ్గరే ఉంటుంది కదా, సురులి కూతురు పేరు. సరే కూతురికి ఒక్కదానికే బాధ, అందరికీ సంతోషం అన్నట్టు. ఊళ్ళో వాళ్ళేమో డబ్బులు ఎగ్గొట్టేసేయచ్చు, అడిగేవాళ్ళు లేరని చెప్పి, ఈ కొడుకులు వీళ్ళందరూ అమ్మాయి వదిలిపోయిందిరా బాబు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. సో అనుకొని ఇక అందరూ కూడా ఇక ఈమె లాస్ట్ ఊపిరి ఎప్పుడు వదులుతుందని చూస్తుండగా ఒక ట్విస్ట్. అదేమిటి అంటే నగల కొట్టువాడు ఒకడు, వాడి పేరు గోల్డ్ కుమార్. వాడు ఒక చోట వాగుతాడు ఆ ఊళ్ళో. ఏమనంటే ఈ పవన్ తాయి ఏంటి బెడ్ మీద ఉందా, అయ్యయ్యో అని అంటే ఏంటి 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 అయ్యయ్యో అంటున్నావు ఏంటి అని అంటే, ఆమె నా దగ్గర ప్రతీ నెల 1 గ్రాము బంగారం కొనేది, అలా కూడబెట్టి మొన్ననే 160 తులాల బంగారం తీసుకెళ్ళిందని చెప్తాడు. వాడు అలా చెప్పేసరికి ఈవిడ చచ్చిపోవాలి అనుకున్నటువంటి కొడుకులు కోడళ్ళు అందరూ కూడా ఇక ఈమెని బతికించడం కోసం ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు బ్రతికించాలి? ఆ 160 తులాల బంగారం ఎక్కడ పెట్టింది తెలియాలి కదా. ఆమెకేమో మాట పడిపోయింది, ఇలా 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 3 ఏళ్ళు కదుపుతుంది, ఇలా 1 వేలు ఇలా చూపిస్తుంది. ఆమె ఏదో చెప్తుంది, ఎక్కడ బంగారం దాచానో చెప్తుంది, కానీ ఎవరికి అర్థం అవ్వట్లేదని చెప్పి కొడుకులు ఆమెని పెళ్ళాల ఒంటి మీద ఉన్నటువంటి నగలు కూడా తాకట్టు పెట్టి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్తారు బాగు చేయించడానికి. అంటే తల్లి మీద ప్రేమతో కాదు, తల్లి దాచినటువంటి 160 తులాల బంగారం ఎక్కడుందో ఆమె చెబుతుంది కదా అని చెప్పి అంతా బాగు చేయించి చేసిన తర్వాత ఆమెకు మాట వచ్చిన తర్వాత, అమ్మ చెప్పమ్మా నీకు బంగారం ఎక్కడ దాచో చెప్పమ్మా, నువ్వు ఇలా 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 3 వేలు చూపిస్తున్నావు కదా, ఇలా ఇలా అంటున్నావు కదా అంటే, ఇలా ఇలా అంటున్నావు కదా అంటే, ఆ 3 వేలు ఎందుకు చూపించిందంటే పైన ఫ్యాన్ తిరుగుతుందిరా, దాన్ని కట్టేయండి, అదిగో స్విచ్ అక్కడ ఉందని ఇలా వేలు చూపిస్తున్నాను అంది. వీళ్ళు హతాశులు షాక్ అయిపోయారనమాట. అంటే ఎక్కడ దాచిందో బంగారం ఎక్కడ దాచిందో చెబుతుందని చెప్పి వీళ్ళు అనుకుంటారు. సరే విషయం అది. అరే ఏంటి నువ్వు బంగారం కదా, 160 తులాల బంగారం ఎక్కడ దాచావు అది చెప్తున్నావేమో అని మేము అనుకున్నాం అని చెప్పేసి మొత్తానికి ఇంటికి తీసుకెళ్తారు. ఊళ్ళో వాళ్ళందరూ చనిపోయింది కదా అనుకుంటే మళ్ళీ వచ్చింది. అయితే ఈమె క్యారెక్టర్లో ఇంకొక పార్శ్వం ఉంది. అదేమిటి అంటే ఆమె ఊళ్ళో అందరికీ టెర్రరే కానీ ఎవరికి 1 పైసా అన్యాయం చేయలేదు. అందరినీ కూడబెట్టుకోమని పొదుపు చేసుకోమని సమాధానం చెప్పింది, సలహాలు చెప్పింది. తినడానికి తిండి లేని వాళ్ళకందరికీ కూడా మంచి మంచి తిండి తీసుకెళ్ళి పెట్టేదన్నమాట. వాళ్ళందరూ దండాలు పెట్టి ఈవిడ బతకాలని కోరుకున్నారు. సరే మొత్తానికి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత లాస్ట్ ట్విస్ట్ ఏంటయ్యా అంటే ఆ గోల్డ్ కుమార్ 160 తులాల బంగారం తీసుకెళ్ళింది నా దగ్గర అని చెప్పాడే, వాడు ఇంకో చోటుకి వెళ్ళి ఇంకొక పెళ్లి దగ్గర అక్కడ వాగుతాడు. మళ్ళీ అక్కడ కూడా అయ్యో ఆ మనిషి ఎవరో చచ్చిపోతున్నాడు అని అంటే, వాడు 160 తులాలు తీసుకెళ్ళాడు మన నా దగ్గర అంటాడు. అప్పుడు మళ్ళీ వీళ్ళకి డౌట్ వస్తుంది, ఏంటి ఇక్కడ కూడా 160 తులాలు అంటున్నాడు ఏంటని వాడిని గట్టిగా అడిగితే వాళ్ళు ఎవరో చెప్తారు, వాడు పిచ్చోడు, హీఈస్ నాట్ గోల్డ్ కుమార్, వాడు ఒక మ్యాడ్ కుమార్ అని. అంటే 160 తులాలు బంగారం ఉంది ఈ పవన్ తాయి దగ్గర అని చెప్పిన మాట కూడా అబద్ధమే అనమాట. అప్పుడు వీళ్ళందరూ కూడా తల బాదుకొని చిచ్చి ఏమీ లేదనమాట మా అమ్మ దగ్గర అని కొడుకులు అనుకుని వస్తారు. ఈ కోడలు కూడా అంతా నాశనం అయిపోయింది, మా ఒంటి మీద బంగారాలు కూడా పోయినాయి, ఈ ముసలిదాని గురించి కూడా ఏడుస్తూ ఉంటే అప్పుడు లాస్ట్లో ఆమె అస్సలు సీన్ వస్తుందండి. తాను 160 తులాలు కాదు 300 తులాల బంగారం దాస్తుంది. ఆ 300 తులాల బంగారాన్ని కూడా 3 కొడుకులకి 3 కోడళ్ళకి అలాగే కూతురికి 4 భాగాలు వేసి పంచి కొంచెం ఊళ్ళో ఆడవాళ్ళకి అందరికీ పంచింది. చివరిగా తను చెప్పింది ఏమిటా అంటే, అల్లుడు వస్తాడు, డబ్బు కోసం వదిలేసినటువంటి వాడు పెళ్ళాన్ని అల్లుడు వస్తాడు, వాడిని అవతలకు పొమ్మని కూతుర్ని మళ్ళీ పెళ్లి చేసుకోమంటుంది. మళ్ళీ పెళ్లి చేసుకో, ఇండిపెండెంట్గా ఉండు. కూతురికి మిషన్ కొట్టడం నేర్పించడమే కాదు, చదువు నేర్పించడానికి కూడా ప్రయత్నం చేసి మాస్టర్ దగ్గరికి పంపించేదన్నమాట. కోడళ్ళకు కూడా చదువుకోమని చెప్పేది. కూతుర్ని మళ్ళీ పెళ్లి చేసుకోమంటుంది. కూతురికి పెళ్లి చేసి ఆ పెళ్లిలో అందరూ కూడా నగలతో హాయిగా ఆనందంగా నవ్వుతూ ఉంటుంటే ఆ పెళ్లిలో కూతురుతో అంటుంది కదా, తల ఎత్తుకొని తాళి కట్టించుకో అంటుంది. తల ఎత్తి ధైర్యంగా తాళి కట్టించుకో అంటుంది. అంటే స్త్రీ స్వశక్తితో బ్రతకాలి, స్వశక్తితో తన కాళ్ళ మీద తాను నిలబడాలి. అప్పుడే సంసారం నిలబడుతుంది, అప్పుడే ఈ ప్రపంచం అంతా నిలబడుతుంది. అది తాయి కెళవి అనేటటువంటి సినిమాలో ఉన్న గొప్పది. అంటే నేను చాలా సింపుల్గా కొన్ని నిమిషాల్లో చెప్పినటువంటి ఈ సినిమాని అద్భుతంగా తీశాడు. ఎవరు? ఈ శివకుమార్ మురుగేశన్ అనే అతను మొదటిసారి తీసిన బ్రహ్మాండంగా తీశాడు.
ఎంత మామూలు తక్కువ బడ్జెట్తో ఈ సినిమాని ఒక 10 కోట్ల బడ్జెట్తో తీస్తే దాదాపు 100 కోట్లు వసూలు చేసింది. తమిళంలో సూపర్ డూపర్ హిట్, ఇక్కడ కూడా తెలుగులో కూడా బాగా ఓటీటీలో బాగా చూస్తున్నారు. మీరు కూడా ఈ వారం చూడండి. రాధిక యాక్షన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. రాధికకి ఎన్ని అవార్డులు వస్తాయి ఈ సినిమా తెలియదు. మీరు మాత్రం అందరికీ చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. స్త్రీ స్వశక్తితో నిలబడినప్పుడే తను మాత్రమే కాదు, తన సంసారం మాత్రమే కాదు, ఈ దేశం అంతా కూడా బాగుపడుతుందిరా నాయన అని చెప్పి ఒక స్త్రీ ఇచ్చినటువంటి, ఏమీ చదువుకోకపోయినా దేశానికి ప్రపంచానికి ఇవ్వాల్సినటువంటి సందేశం ఇచ్చిందండి. అది తాయి కెలివే అనే సినిమా గొప్పతనం. తప్పనిసరిగా చూస్తారు కదా. చూసి మీ మంచి కామెంట్స్ పెట్టండి. ఈ వీడియోని మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.